హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేకేఆర్ టెక్ వీడియోస్ అండి. ఈరోజు మనం కొత్త బైక్ కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. బైక్ కొనే ముందు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది, పికప్ ఎంత ఉందని చెక్ చేసుకుంటాం. వాటితో పాటు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. బైక్ కొనే ముందు బైక్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అది ఆన్ రోడ్ కాస్ట్కి బైక్ షోరూమ్ మనకి చెప్పే కాస్ట్కి వచ్చేసి మినిమం 10,000 వేరియేషన్ అనేది ఉంటుందండి. ఈ 10,000 వేరియేషన్ మనం యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ ఇచ్చేసి కొనేసుకుంటే మనం కొంత లాస్ అవుతాం. కాబట్టి ఆ బార్గెనింగ్ అనేది చేయాలన్నమాట. మనం దాన్ని తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నించాలి. అదే కాకుండా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైక్ని మనం ఈఎంఐలో కొనాలా, లేదంటే మొత్తం క్యాష్ డౌన్ పేమెంట్ కట్టేసేసి మనం తీసుకోవాలి అంటే, దాన్ని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఈఎంఐలో కొనే ముందు మనకి ఆ ఫైనాన్షియరు ఆ షోరూంలో తన క్యాంపెయిన్ పెట్టుకున్నందుకు తను కొంత అమౌంట్ అనేది షోరూమ్ అతనికి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ ఎంత ఉంటుందంటే 4,000 to 5,000 వరకు మినిమం అనేది ఒక్కొక్క బైక్ పర్చేస్ చేస్తే, ఒక్కొక్క బైక్ ఈఎంఐలో వస్తే అతను పే చేయాల్సిన అమౌంట్ 4,000 to 5,000 ఉంటుందన్నమాట. మరి 4,000 అమౌంట్ ఎవరు పే చేస్తారు అంటే, అది కూడా కస్టమర్ మీదే వేస్తారు ఆ ఛార్జెస్ కూడా. వాటితో పాటుగా మనకి ఇంకా ఏం పే చేయాల్సి వస్తుంది అంటే, ఈ షోరూంలో మనం తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అది 2 రూపీస్ ఇంట్రెస్ట్ వరకు ఉంటుందండి. కొన్ని షోరూమ్స్లో అలా ఉంటాయి, కొన్ని కంపెనీస్. సో అవి కాకుండా మనం ఇంకేం పే చేయాలి అంటే, మన డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జెస్ అవన్నీ మనకి కలిపేసి ఒక 5,000 to 6,000 ఉంటుందండి. అది ప్లస్ మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ 2 రూపీస్ పైన చూస్తున్నారు కదా, ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్టాల్సి వస్తుందని. ఒక్కొక్క బైక్ షోరూమ్ ఒక్కొక్క ఫైనాన్షియర్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ ఫీజు 2,000, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ 1,800, ఇవన్నీ మనం ఎక్స్ట్రా కట్టాల్సిన ఛార్జెస్ అనమాట. వీటితో పాటుగా షోరూంలో క్యాంపెయిన్ పెట్టుకున్నందుకు ఫైనాన్షియర్కి మనం ఒక బైకు పర్చేజ్ చేస్తే మనం కట్టాల్సిన మినిమం 4,000 to 5,000 పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మనం ఓవరాల్గా 10,000 to 12,000 అని ఎక్సెస్ కడుతున్నాము. దానికి తోడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకుని బైక్ పర్చేస్ చేసే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగిందండి.